బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నీరుగట్టువారి పల్లిలో నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక శవమై కనిపించడంతో బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తమ పాప మరణానికి కారణమైన ఎదురింటి వ్యక్తిని తమకు అప్పగించాలని పోలీసులతో బాధిత కుటుంబం వాగ్వాదానికి దిగింది. నిందితుడు కులవర్ధన్ పోలీస్ స్టేషన్ తరలిస్తుండటంతో బాధిత కుటుంబం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. మదనపల్లి ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని, చట్టపరంగా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని, ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత హామీ ఇచ్చారు. మదనపల్లిలో చిన్నారిపై జరిగిన అరాచకం అత్యంత బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే బాధిత తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ బిడ్డకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సిబిఐ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టా మేడం? కరెక్టా మేడం? కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం, మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని, నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు. మా నాన్నది, అమ్మది, అందరిది నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానం పోయి పూజ చేసుకుని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినాడంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు. విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో మొత్తం విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా. ఎంత బాధ నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. మేడం అతను తీసుకొని పోయినారు కదా, బయటకి తీసుకురాకుండా శిక్ష పడేట్టు చేస్తాము. సరే మేడం మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. అదే కాకుండా మా బాబు హత్య చేయడం చాలా బాధాకరం. నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అసెంబ్లీ ఉన్నందువల్ల అసెంబ్లీకి తెల్లారి రావడం జరిగింది. నేను తక్షణం నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు, ఏది చేశాడు వాడికి వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరిశిక్ష కానీ లేదా 14 సంవత్సరాల జీవిత ఖైదు కానీ వేపించి ఆ బిడ్డకు న్యాయం చేసుకోకుండా తల్లిదండ్రులు, మీరు ఆ కుటుంబ సభ్యులు, మీరు ఎవరు కూడా ఏమాత్రం అభద్రతగా మీరు బాధపడే అవసరం లేదు. నేను మీతో ఉన్నాను. ఆ సమస్య నా సమస్యగా తీసుకొని తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాము. దీనికి రాజకీయానికి చోటు లేదు. రాజకీయం లేకుండా మానవతా దృక్పథంతో తప్పకుండా నేను